ఏదో ఉత్తరం రాస్తున్నట్టున్నావు, ఎవరికేంటి అని అడిగారండి మా ఆయన. దేవునికండి అన్నాను. ఏం రాస్తున్నావు? దేవుడా. ఓ మంచి దేవుడా, తినడానికి డబ్బులున్నప్పుడు మటన్ బిర్యానీని ఇచ్చావు, డబ్బు లేనప్పుడు చికెన్ బిర్యానీని ఇచ్చావు, వేసుకోవడానికి మీషో బట్టలను ఇచ్చావు, ఆప్యాయంగా చూసుకునే అత్తనిచ్చావు, అప్పుడప్పుడు కూరలు ఉప్పు ఎక్కువైనప్పుడు ఉత్తరం వైపు ఉండే కళ్ళని తూర్పు వైపు చూసే మామయ్యనిచ్చావు, నా టార్చర్ని భరించే భర్తనిచ్చావు, నన్ను టార్చర్ పెట్టే ముత్యం లాంటి 3 పిల్లల్ని ఇచ్చావు. ఇన్ని ఇచ్చిన ఆయనవి నాకెందుకయ్యా ఇంగ్లీష్ని ఇవ్వలేదు? 10 సంవత్సరాల కింద చదివించడమే గొప్ప, కానీ ఇప్పుడు జాబ్ కోసం ప్రయత్నిస్తే ఇంగ్లీష్ వచ్చా అని అడుగుతారు. ఇంగ్లీష్ని ఏమన్నా ఇటుకల్లా పేర్చి ఈటీల్ టవర్ అంతా బిల్డింగ్ కడతారా ఏంటి? బిర్యానీలా తింటారా? ఇది నా ఒక్కరిదే కాదు శివయ్య, నాలాగా ఇంగ్లీష్ రాక ఇంట్లో ఉన్న మహిళల కోసం నీకు లెటర్ రాస్తున్నా. ప్లీజ్ ఈ లెటర్ చదివి ఇంగ్లీష్ బాధ లేకుండా